పిల్లలు చాలా విషయాలకి అట్రాక్ట్ అయిపోతున్నారు, డైవర్స్ అయిపోతున్నారు, డీవియేషన్ అవుతున్నారు. అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? నా చేతిలో ఒక బిస్కెట్ ఉంది, డాగ్ అక్కడి నుంచి చూస్తుంది. నేను ఒకవేళ బిస్కెట్ ఇలా చూపించానంటే డాగ్ ఏం చేస్తుంది, నేరుగా నా దగ్గరికి వస్తుంది, వచ్చి తన బాడీలో ఒక పార్ట్ ఊపుతుంది, తోక ఊపుతుంది. అంటే ఏంటి సార్, పెట్టండి సార్ అని చెప్పి తోక ఊపుతుంది. నేను ఆ బిస్కెట్ ఇచ్చాను అనుకో, ఇంకా నేను ఒక 2 అడుగులు వేసేదాకా కూడా నా వెనకాలే ఉంటుంది, ఎందుకంటే ఇంకో బిస్కెట్ ఇస్తానని చెప్పి వెయిట్ చేస్తూ. ఒకవేళ ఆ డాగ్ అరిచింది అనుకో, నేనేం చేస్తాను అని చెప్పంట. ఓకేనా, ఇది ఒకటి. రెండో సిచ్యువేషన్, ఇదే బిస్కెట్ తీసుకెళ్ళి నేను ఆర్మీ ట్రైన్డ్ డాగ్ దగ్గర, పోలీస్ ట్రైన్డ్ డాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిస్కెట్ చూపిస్తే అది తోక ఒప్పుకుంటూ వస్తుందా? అదేంటి, ఇది బిస్కెట్ చూపిస్తే వచ్చేసింది, అది బిస్కెట్ చూపిస్తున్నా రావట్లేదు. వెల్ ట్రైన్డ్ ఒక అమ్మాయి క్యారెక్టర్ లో కూడా వెల్ ట్రైన్డ్ గా అంత కంట్రోల్ గా ఉంటే రేపటి రోజు మనకి రెస్పెక్ట్ వస్తుంది, ఒక అమ్మాయికి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఒక 120 రూపాయలు సిల్క్ చాక్లెట్, 10 రూపాయలు ఫ్లవర్ పట్టుకొని ఎవడో రోడ్డుకి బేవర్స్ గా ఒంటి మీద వాడేసుకునే డ్రెస్ వాడిది కాదు, అమ్మా నాన్న కొనిచ్చిన బండ్లో దాంట్లో వాళ్ళ రక్తం చించిన పెట్రోల్ కొట్టించుకొని వచ్చి స్టంట్లు వేస్తుంటే వాడికి మనం పడిపోతున్నాం అంటే నాకు తెలిసి రేపటి రోజున కొద్దిగా మనం ఏదైనా రియాక్ట్ అయినా కూడా వాడు ఆ డాగ్ ని మనం విసిరేసినట్టే ఇక్కడ మనల్ని కూడా మన జీవితాలు రోడ్డు మీద విసిరేస్తారు. దయచేసి మనందరం ఎలా ఉండాలంటే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ట్రైన్ డాగ్ లాగా ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగి ఎవడొచ్చినా నీ క్యారెక్టర్ కొనలేని స్థాయికి నువ్వు ఎదగాలని ప్రతి అమ్మాయిని అబ్బాయిని నేను కోరుకుంటున్నాను.